శాంతియుతంగా నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఎక్కడిదక్కడ పోలీసు నిర్బంధం చూసినాం. అరెస్ట్ అయి వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు గోషామాల స్టేడియంలో అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో ఇది ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు మమ్మల్ని ఏ రకంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చినారో ఆ ప్రకటనను తీసుకొచ్చి మాకు ఇస్తే గానీ మేము ఇక్కడి నుంచి లేవమని కరాఖండిగా చెప్పడం, అందరూ విద్యార్థులందరూ ఐక్యతతో ఉండడం ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామం. కాబట్టి విద్యార్థి యువకులారా, ఈ జరిగిన పరిణామం చూస్తుంటే ప్రభుత్వము మనల్ని ఇవాళ ఏదో తూతు మంత్రంగా అరెస్ట్ చేసి వెళ్ళగొడదామన్నట్టుగా చూసినట్టుంది. కానీ నడుము కట్టి పిడికిలు బిగించి మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు లేవమని వాళ్ళ స్ఫూర్తికి పాదాభివందనాలు చేస్తూ ఇప్పుడు మన జనార్దన్ నిరుద్యోగ జేఏసీ నాయకుడు మాట్లాడతారు. నిరుద్యోగులు నిరాహార దీక్షకైనా ప్రాణాలు తెగించైనా మాకు వెబ్ నోట్ వచ్చేంత వరకు మేము కదలమని భీష్మించుకొని కూర్చున్నారు. అయినా పోలీసులు మిమ్మల్ని పంపిస్తామని చెప్తున్నారు. మరి మేము పిలవక ముందే మరి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి రాలను? ఆ రోజు తీసుకురమ్మా నా పొద్దున. మరి తీసుకొచ్చేది వాళ్ళ ఇష్టం, పోవద్దాం మేము పోవన్నా కానీ మళ్ళీ వాళ్ళే పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు ఏంది? ఖచ్చితంగా నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచించండి. దీనికి సంఘీభావంగా ఈరోజు జరిగిన దుశ్చర్యకు సంఘీభావంగా ప్రతి స్టడీ హాల్ల దగ్గర రేపటి నుంచి మీరందరూ కూడా నిరసనలు తెలియజేయాలి. ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడించాలి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ఎక్కడికి కదలనియొద్దు. అందరూ కూడా ట్విట్టర్లో క్యాంపెయినింగ్ చేయాలి. రాహుల్ గాంధీ చేసినటువంటి మన వాగ్దానం ఏదుందో దాన్ని రాహుల్ గాంధీకి తెలియజేయాలి, ప్రియాంక గాంధీకి తెలియజేయాలి. చలో ఢిల్లీకి వెళ్దాం, అక్కడి నుండి చలో వయనాడుకి వెళ్ళి 200 మందిని అక్కడ నామినేషన్ వేద్దాం. ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేయాలి. ఈ వారం రోజులలోనే తాడోపేడో తెలుసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వంతో మనల్ని వాళ్ళు చులకన భావంగా చూస్తున్నారు. అట్లా చూసిన వాళ్ళకి గతంలో ఏ గతి పెట్టిందో తెలుసు. ఇప్పుడు ఇంకా నాకు ఎన్నికలు ఇప్పుడు లేవు కదా అనుకుంటున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఈ బీఆర్ఎస్కి అయితే ఏ విధంగా వ్యతిరేకంగా పనిచేసినామో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ను పొందబెట్టడానికి కంకణం కట్టుకొని కాంగ్రెస్కు కూడా స్థానిక సంస్థలలో తగిన బుద్ధిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా మా అడుగులు పడతాయి. ఖచ్చితంగా వీళ్ళకి స్థానిక సంస్థలలో బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు.